హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజీ వ్లాగ్స్. ఈరోజు చిటికలో చేసుకునే పన్నీర్ కర్రీ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం కడాయి హీట్ అయ్యాక చూడండి సిమ్లో పెట్టుకోండి. ఇది మమ్మీ చేసి చూపిస్తుంది. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా చిటికలో చేసుకోవచ్చు అండి. ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా, దీనికే కాదండి, రోటీకి కానీ, పూరీకి కానీ, చపాతీ, రైస్కి సూపర్గా ఉంటుందండి. అసలు ఇది చాలా యమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, దాంట్లో కొంచెం లవంగాలు, 2 లవంగాలు, చెక్క అవన్నీ వేసేసుకోండి. వేసేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. అన్నట్టు మీ ఇంట్లో వంట ఏంటని కమెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత వచ్చాను కదండి, ఇప్పుడు నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయండి, ఏమనుకోకండి. ఇప్పుడు నుంచి రెగ్యులర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి మనము ఒక బిగ్ ఆనియన్ తీసేసుకొని చిన్న కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోండి. దాంట్లోకి ఒక 2-3 టమాటోస్ వేసేసుకోండి, చిన్నవి, మీడియం సైజ్ అనమాట. ఇప్పుడు దాంట్లోకి మన అల్లం కూడా వేసేసుకుందామని, ఫ్రెష్గా కడుక్కుని అల్లం కూడా దాంట్లో వేసేసుకోండి. అల్లం కనిపిస్తుందంటే అక్కడ వేసే సైడ్కి మమ్మీ చేసి చూపిస్తుంది చూడండి. చాలా సింపుల్ అండి, అస్సలు ఎవరైనా చేసుకోవచ్చు అండి, ఈజీగా చేయొచ్చండి. ఏం పెద్ద పని ఏం లేదు, చెప్పినాం కదండి. ఎప్పటికన్నా మా వంటలు చాలా సింపుల్ ఈజీగా ఉంటాయి. ఎక్కువసేపు చెప్తే ఏమొస్తుందండి, ఏమీ రాదు కదా అని చెప్తాను. ఎప్పుడు అదే చెప్తానండి. సిమ్లో పెట్టేసుకోండి. దాంట్లోకి వెల్లిపాయలు వచ్చేసి బాగా ఒక 2 గడ్డలు తీసుకోండి, బాగా వెల్లిపాయలు అలానే వేసేసుకొని దాంట్లో కానీ సిమ్లో పెట్టి చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఇది చాలా బాగుంటుందండి. చాలా మీకు కావాలంటే మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. మా క్వాంటిటీ బట్టి మేము వేసుకున్నాము కర్రీ ఎంత అని. ఇప్పుడు చూడండి, ఆ సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గిచ్చేసుకొని బాగా కలిపేసేసుకోండి. నీట్గా చిన్నగా కలుపుకోండి. నీట్గా కలిపేసేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, రాళ్ళుప్పు వచ్చేసి రాళ్ళుప్పు మీకు తగినంత చూసి వేసుకోండి. మేము చెప్తాం కదండి, ఎప్పుడు రాళ్ళుప్పు హెల్తీ అని చెప్తాను. చాలా మంచిదండి, మీరు కూడా ఇదే వాడండి, చాలా మంచిదండి. మా వంటలలో చాలా మటుకు రాళ్ళుప్పే మేము వాడేది, వేరే చాలా తక్కువ అండి అసలు వాడేది మేము మామూలు ఉప్పు. ఇప్పుడు వచ్చేసి ధనియాలు ఒక 1 స్పూన్ తీసేసుకోండి. ఒక 2 స్పూన్స్ తీసుకోండి ధనియాలు. 2 స్పూన్స్ తీసుకొని బాగా దాన్ని కూడా అంతా సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గిచ్చేసుకోండి. మొత్తం హైలో పెడితే అడుక్కు అంటుతుందండి, సిమ్లో పెట్టేసుకోండి. ఇది అయితే అండి చపాతీకి చాలా బాగుంటుందండి. దీంట్లో నిమ్మకాయ కొంచెం సైడ్కి ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈజీ రెసిపీ అండి, ఇది డాబా స్టైల్ అనమాట ఇది. చూడండి, ఇప్పుడు దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసేసుకోండి. పసుపు వేసేసుకున్నాక దాంట్లోకి ఒక 5 పచ్చిమిర్చి, ఒక 3 ఒట్టిమిరపకాయలు వేసుకోండి. అవన్నీ బాగా మగ్గిపోవాలండి, సిమ్లో పెట్టేసుకోండి. అన్నట్టు మొన్న వెజ్ బిర్యానీ చెప్పాను కదండి, ఎవరైనా చేసుకుంటే కామెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతామండి. పన్నీర్ కర్రీ ఎవరికి ఇష్టం ఉందో లైక్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఒక 10 మందికి తెలుస్తుంది కదండి, కర్రీ కూడా ఈజీ సింపుల్ కదా అని. ఇప్పుడు మనం బుడ్డలు వేయించి పెట్టుకున్నామండి, ఒక చిన్న కప్పు. ఆ కప్పు బుడ్డలు దాంట్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక చిన్న కప్పు వేయించిన బుడ్డలు దాంట్లో వేసేసుకోండి. చూసారా, వేసేసుకున్నాక ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. దీంట్లోకి మనం కర్రీ చేసి పెట్టుకున్నాం కదండి, అంతా మొత్తం మగ్గించుకున్నాం కదా, సిమ్లో పెట్టేసి అది చల్లగా అయిపోయాక ఈ మిక్సీ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను మిక్సీ చేసేసుకున్నాక. ఓకే, నెక్స్ట్ చూడండి, అదే కడాయిలోనే ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి, దాంట్లోకి మనం అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కడాయిలోనే మళ్ళీ మనం ఈ పేస్ట్ అంతా వేసేసి దాంట్లోకి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. మీరు చూసి వేసుకోండి, ఉప్పు కారం అంతా చూసి వేసుకోండి. తక్కువ తినాలి తక్కువ తింటారండి, ఎక్కువ తింటారు. మేమైతే కొంచెం స్పైసీగా తింటామండి. ఇప్పుడు చూడండి, దాంట్లోకి బాగా కలిపేసేసుకోండి. సిమ్లో పెట్టి చేసుకోండి, హైలో పెడితే అడుక్కు అంటుతుందండి. దీనికి ఏమి గోడంబి అట్లాంటివి ఏమి అవసరం లేదండి. హైజెనిక్గా కాస్ట్లీగా పెట్టుకొని చేసిన అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న దాంట్లోనే మనం పన్నీర్ కర్రీ చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి. పిల్లలు ఎప్పుడు నడతారు కదండి, ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము దాంట్లోకి వచ్చేసి కొంచెం మగ్గించినాక ఒక 2 మినిట్స్ అట్లా మగ్గిపోయినాక చూసేసారా, ఇక్కడ చూడండి, దాంట్లోకి అంతా బాగా మగ్గిపోవాలండి. మనం పన్నీర్ తీసేసుకొని మేమైతే పన్నీర్ బాగా తీసుకున్నామండి.
పన్నీర్ తీసుకొని చిన్న చిన్న కట్ చేసేసుకొని ఆ పన్నీర్ అంతా దీనిలోకి వేసేసుకోండి. బాగా వేసేసుకొని ఒక 2 minutes బాగా మగ్గించుకోండి. బాగా ఉడకాలన్నమాట స్మెల్ అంతా. ఇప్పుడు మనము కొంచెం సేపు ఇంకా స్టవ్ మీద సాల్వ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.